నిబంధనల మేరకు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని ఓడిన కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. అదేవిధంగా జీహెచ్ఎంసీకి 100 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీలో ఏ రోజు కూడా ఇటువంటి దారుణమైన ఆర్థిక పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి జీహెచ్ఎంసీలో ఉంది. ఒక్కొక్క టెండరు శ్రీధర్ బాబు గారు మీ మెంబర్లను మీకు మేము మంచి చేయలేదనే కదా మీకు ఇచ్చింది అధికారం. దానికి ఎగతాళి చేస్తే మేము కూడా మస్తు ఎగతాళి చేయొచ్చు. అది కాదు సభ్యత. మీరు ఎన్నోసార్లు మీరు 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మేము అంతే ప్రాముఖ్యత ఇచ్చినాం, మీకు గౌరవం ఇచ్చినాం. కానీ ఈ విధంగా రన్నింగ్ కామెంట్ చేసి మాట్లాడే వాళ్ళను అడ్డుకునే పరిస్థితి ఉండొద్దు కూడా. అది మీ విచక్షణకే వదిలేస్తున్నాం. జీహెచ్ఎంసీలో 1200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. మరియు కాంట్రాక్టర్లు ఈరోజు ఒక్కొక్క వర్క్కు టెండర్ వేస్తే 20 సార్లు కూడా రికాల్ చేస్తున్నారు అధ్యక్ష. 20 సార్లు రికాల్ చేసినా కూడా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ కావడం లేదు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మనం కొత్తగా బడ్జెట్ పెట్టుకున్నాము. భట్టి గారు కూడా చెప్దామనుకున్నా లేరు. మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు అదే శాఖలో ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మంత్రులకు కనీసం 1000 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీకి ఇచ్చి ఆదుకుంటే భవిష్యత్తులో మన హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను.